చేసుకో, ఏమైనా సహాయం కావాలంటే చేసుకోమని పద్ధతి అయితే కరెక్ట్ కాదు. ఇంకోటి గ్యారంటీ ఆలోచించుకో, హెల్ప్ కావాలని చేయగలుగుతా, అనవసరంగా మృగాలను చూడాలనుకో. ఊకేంది ఎంత టార్చర్? నేనేం పెట్టినామని నిన్ను? నువ్వు ఒక్క ఎమ్మెల్యే కొడుకు కదా సతీష్, ఏదైనా చేయగలుగుతావని నేను నిన్ను అడుగుతున్నాను అంతే. నేను సహాయం చేసేటట్టు చూసుకో, మృగాన్ని చూడకు. నేను కూడా నువ్వు సాయం చేస్తావని అడుగుతున్నాను. అంతా కరెక్ట్ పద్ధతి కాదు. నేనేం అడుగుతలేను, నాకు కూడా సాయం కావాలని ఫోన్ చేస్తున్నా. నేను సహాయం కావాలంటే చేసుకో, నేను అవసరమైతే మా వాళ్ళు చెప్తాడు ఉంటారుగా మా వాళ్ళు. అనవసరంగా మృగాలను దొరకదు బయటకు. నాకు ముగాలంటేనే తెలియదు, నువ్వే అంటున్నావు, నువ్వే ఏదేదో ఫీల్ అవుతున్నావు, కానీ నువ్వే ఆలోచించుకుంటున్నావు. కానీ నేను నాది మంచి ఆలోచనతో ఏదో నువ్వు ఒక ఎమ్మెల్యే కొడుకు కాబట్టి వెళ్ళి చేస్తావు కాబట్టి. అవును, ఎమ్మెల్యే కొడుకులో సహాయం పెట్టుకోవాలి, పానాన్ని మీద తెచ్చుకోకు. మనిషిలో మంచి చెడు రెండు ఉంటాయి, చెడు చూడక మంచి చేసుకో. చెడు నువ్వే చూస్తున్నావు సతీష్, నేను మంచి నేను చూస్తున్నావు. మనిషిలో క్రూరత్వం స్టార్ట్ అయితే చెడు కాదు, విపరీతం చూపిస్తారు. నేను అదే చెప్తున్నాను కదా సతీష్, చెడు నువ్వు చూస్తున్నావు, మంచి నేను చూస్తున్నా. అరే మంచి చేసే పద్ధతి ఇదేనా? నువ్వే ఈ టైం ఫోన్ చేస్తావు తెలుసా? నేను ఈ టైంలో చేస్తారు కదా, నువ్వు ఈ టైంకి నాకు నేను అస్సలు ఫోన్ చేయను నీకు సతీష్. మనిషిలో మృగాన్ని చూడకు, మంచి మనిషిని చూసుకుంటూ. నువ్వు చూస్తున్నావు సతీష్, నేను కాదు సతీష్ అని ఒక 10 సార్లు అయిపోయినా. నాకు ముగరం అంటేనే తెలియదు. అనవసరం రాతం తీసుకుని సరే సరే జీవితాలు పానాన్ని మీద తెచ్చుకోకు. పెట్టేయాలా? అదే నేను చెప్పేది, పానాన్ని మీద తెచ్చుకోకు, దాన్ని సెట్ చేస్తా. 10 మందిని మంచిగా బతకాలి, కొడుకు మంచిగా ఉండాలి, గట్లా ఆలోచించుకో. అర్థమైందా? అనవసరంగా పనికి చేసుకో. సరే సతీష్.